ఒకటేమో ప్రకాష్ అన్న చెప్పారు కొంతవరకు, శ్రీధర్ గారు 2 పుస్తకాలు తెచ్చారు. కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి వక్రీకరణలు, వాస్తవాలు. రెండవదేమో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రస్థానం. మూడోదేమో ఈ ఏడాదినర్థంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందో, ఏ రకంగా దెబ్బతీసిందో ఈ 3 అంశాల మీద ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా శ్రీధర్ దేశపాండే గారు, వారి గురించి చెప్పాలంటే ఎంత సౌమ్యుడు, ఓపిక, పట్టుదల, తెలంగాణ రావాలనే తపన, వచ్చిన తెలంగాణలో నీళ్లు పారాలనే తన్లాట నేను వారిలో దగ్గరగా చూసినటువంటి వాడిని. నీతి నిజాయితీకి మారుపేరు, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం. ఆయన గోదావరి నది మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తుంది. మొట్టమొదటి మహారాష్ట్ర నుంచి మన ఆదిలాబాద్ లో ప్రవేశిస్తుంది. ఆ జిల్లాలో పుట్టిన ముద్దుబిడ్డ శ్రీధర్ దేశపాండే గారు. సో దేశపాండే గారు తెచ్చిన 2 పుస్తకాలు కూడా చాలా కీలక దశలో, ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి, ఒకవైపు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి, ఒకవైపు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయమైనటువంటి మాటలు చెప్తూ బయట రాజకీయ ప్రసంగాలు చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ నిజాలను బయటపెట్టినారు. నిజంగా ఈ పుస్తకంలో ఏమాత్రం రాజకీయం లేదు. నేను ఆ పుస్తకాన్ని 2 సార్లు చదివాను. ముందు మాట రాసేటప్పుడు చదివాను, ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ చదివాను. నీళ్ల మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆ పుస్తకంలో 100% నిజాలు, వాస్తవాలు మాత్రమే ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఉద్దేశపూర్వకంగా రాసిందో, ఏ ఒక్క అవాస్తవమో లేదు. నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నది. ఒక సామెత ఉంటుంది, అబద్దం నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టొచ్చిందట. ఆ నానుడికి విరుద్ధంగా ఇంకా అంతకంటే ఘోరంగా నిజం గడప దాటడం కాదు, అబద్దాన్ని ఆ గడపలోనే పెట్టి తాళం వేసి, ఈరోజు నిజాన్ని గడపలోనే పెట్టి తాళం వేసి అబద్దానికి రెక్కలు దొడిగి వాళ్ళు ఇవాళ ఎగిరేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉంది నేటి ప్రభుత్వం, నేటి పాలకులు. అంటే వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటన్నిటినీ కూడా ఇలా కుండ బద్దలు కొట్టినట్టు దేశపాండే గారు ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చారు. సో ఈ 3 అంశాలను కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇలా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఎట్లుందంటే, కేసీఆర్ గారు చేసిన మంచి పనులను నిలబెడితే, వారి మంచి పనిని కొనసాగిస్తే చరిత్ర పుటల్లో కేసీఆర్ గారు నిలిచిపోతారు అనేటువంటి ఒక దుగ్ధతో, రాజకీయంతో ఈరోజు రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టైనా సరే తన రాజకీయ లబ్ధి తనకు ముఖ్యం, రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఇవాళ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉంది. నాయకుడు అనేవాడు ఎప్పుడైనా రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రం కోసం ఒక నాయకుడు పనిచేయాలి, ఆ నాయకుడే నిజమైన నాయకుడు అవుతాడు. ఇలా కేసీఆర్ గారు చేసిన ప్రతి పని కూడా సాగునీటి రంగంలో 100 ఏళ్ల ముందుకు ఆలోచించి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇలా దేశపాండే కూడా రాశారు, 3 టీఎంసీలు ఎందుకు పెట్టిండ్రు, 3rd టీఎంసీ ఎందుకు పెట్టిండ్రు అన్నారు. మన గోదావరి నదీ జలాల్లో మన రైట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, రేపు ఒక 50 ఏళ్ల తర్వాత నీళ్ల కరువు వస్తే ఆ వరద దినాలు తగ్గినప్పుడు కూడా నీళ్లు లాక్కొని మన రిజర్వాయర్లలో నిలుపుకోవడం కోసం దూరదృష్టితో 3వ టీఎంసీ పెట్టారు. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టినాడు, ప్రతి సంవత్సరం వరదలు వస్తుండే. పైన కర్ణాటక ఆల్మట్టి కట్టి, వాళ్ళు భీమా కట్టి, ప్రాజెక్టులన్నీ కూడా కట్టిన తర్వాత, తుంగభద్ర కట్టిన తర్వాత ఇవాళ వరద తగ్గింది. వాళ్ళకి నిండా నీళ్లు అయిన తర్వాత కానీ శ్రీశైలంకి నీళ్లు వస్తలేవు. ఎస్ఆర్ఎస్పీ కట్టినప్పుడు కూడా బ్రహ్మాండంగా గోదావరిలో నీళ్లు వస్తుండే. మీద మహారాష్ట్ర బ్యారేజీలు కట్టి ప్రాజెక్టులు కడితే ఇవాళ ప్రతి 2-3 సంవత్సరాలకు ఎస్ఆర్ఎస్పీలో కరువు వస్తా ఉంది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు 100 ఏళ్ల తర్వాత కూడా నా తెలంగాణ నీళ్ల కోసం ఇబ్బంది పడొద్దని
దూరదృష్టితో ఆలోచించినటువంటి నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు. కానీ రాజకీయం కోసం కేసీఆర్ కు పేరు రావద్దని ఒక రాజకీయమైనటువంటి కుట్రతోని రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టులను కొట్టుకుపోవాలని, పడావు పెట్టాలని, రైతులేమైనా సరే, రాష్ట్రం ఏమైనా సరే తనకు రాజకీయం ముఖ్యమనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చాలా విషయాలు మన మిత్రులందరూ కూడా మాట్లాడారు. చెప్పిన విషయాల్లోకి పోకుండా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇవాళ దేశపాండే గారు కూడా రాశారు, తమ్మిడిహట్టి దగ్గర నుంచి ఎందుకు రీడిజైన్ చేశారు, అసలు ఎందుకు ఈ ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకుపోయారు అనేటువంటి విషయం పదే పదే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం. ఒకడంటాడు కాంట్రాక్టర్ల కోసమని, ఇంకొకడు అంటాడు కమిషన్ల కోసమని. వాస్తవానికి 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ప్రాణహిత చెరువులకు శంకుస్థాపన చేసినారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లు తీసుకోవాలని నిర్ణయించారు. మరి 7 సంవత్సరాలు కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్, మన రాష్ట్రంలో కాంగ్రెస్, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీకి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగలేదు. మరి దానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. ఆ రోజు ఏం చేసిండ్రు వాళ్ళు, అసలు తమ్మిడిహట్టి దగ్గర పని స్టార్ట్ చేయలే. హెడ్ వదిలి టైల్ దగ్గర ఎక్కడెక్కడో పోయి సొరంగాల దవ్వుడు, కాలువల దవ్వుడు, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద